హాయ్! ఇది మా డే 6 ఇన్ వియత్నాం. మేము ఓవర్‌నైట్ బస్ ట్రావెల్ చేసి హెనాయ్ నుంచి సాపాకొచ్చాము. సాపాలో మేము ఇక్కడ స్టే చేసాము. ఈ హోటల్ పేరు జోవిలే హోటల్. ఇది మా వ్యూ అనమాట. ఇలా ట్రైన్ ఎళ్తుండేది రూమ్ నుంచి కనిపిస్తుంది అండ్ హిల్ వ్యూ కనిపిస్తది. అండ్ మేము పొద్దున్నే రెడీ అయ్యి ఫాన్సీపన్ పీక్‌కెళ్ళాము. ఆ ఫాన్సీపన్ పీక్ అనేది ఏంటంటే మనం కేబుల్ కార్‌లో వెళ్ళాలి. మేఘాల పైన ఉంటుందన్నమాట ఆ పీక్ వ్యూ పాయింట్. సో, ఆ వ్యూ అంతా చూడడానికి చాలా బాగుంది. మేఘాల కంటే పైకెళ్తాం కాబట్టి. కిందంతా చాలా చలిగా ఉండింది. బట్ పైకెళ్ళేసరికి కొంచెం ఎండ తగిలింది అండ్ ఈ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ మనం అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయడానికి అక్కడ బుద్ధుడు ఉన్నాడు అండ్ కొన్ని పగోడాస్ టైప్‌లో ఉన్నాయన్నమాట. పగోడాస్ అంటే టెంపుల్స్ మన టెంపుల్స్ అనుకోవచ్చు ఆ టైప్‌లో. బుద్ధుడి విగ్రహాలు పెట్టి కొంచెం మెడిటేషన్ అవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మేము రిటర్న్ బ్యాక్ అయిపోయి సిటీ సెంటర్‌కి తర్వాత క్యాట్ విలేజ్‌కి వెళ్ళాము. క్యాట్ విలేజ్ వచ్చేసి న్యాచురల్‌గా ఫామ్ అయిన ఒక విలేజ్ అనమాట. వాటర్ ఫాల్స్ ఉన్నాయి అండ్ ఇలా ఉంటుంది విలేజ్ అంతా. చాలా స్పెక్టాక్యులర్ అండ్ బ్యూటిఫుల్‌గా ఉండింది వ్యూ అంతా. మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. సో, మేము చాలా కొంచెం సేపే ఎంజాయ్ చేయగలిగాం ఇది. బట్ మీరు వెళ్ళేటట్టయితే కొంచెం ఎర్లీగా ప్లాన్ చేసుకోండి. సన్‌లైట్‌లో ఉన్నప్పుడు వెళ్తే బాగుంటుంది. ఈ ఊరికి ఒక 350-400 ఉంటుంది ఎంట్రీ ప్రైస్. కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అండ్ డ్రెసెస్ అటాచ్ కూడా దొరుకుతాయి అక్కడే. రెంట్‌కి 350-400 రూపీస్ ఆర్ 500 రూపీస్ మన డ్రెస్ బట్టి ఉంటుంది. లైక్ ఒక్కొక్క డ్రెస్‌కి ఒక్కొక్క ప్రైస్ రెంటల్ అనమాట. సో, మనం అది ఎక్స్‌ప్లోర్ చేసేసి వాళ్ళు తిరిగి ఇచ్చేయాలి ఆ రోజు లోపల. దాని తర్వాత మేము తిరిగి వచ్చేసాక సాపాలో కొంతసేపు సిటీ సెంటర్‌కి వచ్చేసి కొంచెం ఇక్కడ ఎక్స్‌ప్లోర్ చేసేసి మా హోటల్ పక్కనే ఒక కెఫే ఉన్నింది. ఆ కెఫేకి వెళ్ళి డిన్నర్ చేసేసి ఆ డే ఎండ్ చేసాం.